అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటూర్ భాష. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తాను, చాలా చాలా థ్యాంక్స్ ఇలా మనలందరికీ. నాకైతే మస్తు సంతోషం అనిపిస్తుంది. మీరు చేసే సపోర్ట్ ని చూస్తుంటే, మీరు చేసే మంచి మంచి కామెంట్ రిప్లై ఇస్తుంటే నాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. నా మనసులో ఉన్న మాట ఏదైతుందో అదే చెప్తున్నా. ఇక మీరు ఏమనుకున్నా సరే ఇట్లనే సపోర్ట్ చేయాలి. ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఎంతో కావాలి ఇలా మాకు. ఇక మీ సపోర్ట్ వల్లనే మాకేమనిపిస్తుంది అంటే, ఇక మంచి మంచి వీడియోలు మా వాళ్ళకి తీసుకురావాలి, మా వాళ్ళకి చూపించాలి, మంచి కంటెంట్ ఉన్న వీడియోలు తీసుకొచ్చి చూపించాలని ఇక మాకు కూడా అనిపించి మా స్వీటూర్ భాష టీం అందరము చాలా హార్డ్ వర్క్ చేసి మీకోసం వీడియో తయారు చేసి తీసుకొస్తాం. కాబట్టి మీరు ఒక లైక్ ఇయ్యడం మర్చిపోకూడదు, సరేనా? ఇక మా తమ్ముళ్ళు అక్క చెల్లెలు అందరూ మంచి మంచి కామెంట్లు చేస్తారు. ఇక కామెంట్లను చూసి అయితే మా టీం వాళ్ళందరూ మస్తు హ్యాపీగా ఖుషీగా ఫీల్ అవుతారు. ఇక మన వీడియో చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇక ఈ సంవత్సరం అందరూ నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో చల్లంగా బ్రతకాలని మా స్వీటూర్ భాష టీం అందరం కోరుకుంటున్నాం. ఎటువంటి బాధలు రాకుండా చల్లంగా బ్రతకాలని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. ఇక సరే కానీ ముందుగా మా ఛానల్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ సింబల్ వస్తుంది. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్ లోకి వస్తుంది. ఇక ఇలాంటి వీడియో ఏంటంటే పల్లెటూరు అత్త సిటీ కోడలు. ఇక పల్లెటూరు ఊర్లకు సిటీ కోడలు వస్తే ఎట్టుంటది కథ అనేది పార్ట్ 1 చేసినాం కదా. ఇక మనోళ్ళందరూ కింద కామెంట్లలో పార్ట్ 2 చేయరు పెంటక్క ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతారు. ఇక మనల కోసం మనోళ్ళు అన్నది కోరుకునేది మనం చూపించకపోతే ఎట్లుంటే చెప్పురి. అందుకే ఈ పార్ట్ 2 వీడియో మీకోసం తీసుకొచ్చినాం. ఇక చూదుర్రీ. ఈ పిల్లకి ఎన్నిసార్లు చెప్పాను డబ్బులు లేవమని, ఏ కాలమై లేవచ్చి ఇంకా లేస్తలేదు. ఇంకెన్ని రోజులు రాకొత్త పెన్ పిల్ల ఈ పోరి. ఓ పోరి సిటీ లేస్తే వాళ్ళు లేవవా అదే పొద్దెక్కింది. ఏ కాలమై లేవచ్చి ఇక లేస్తలేవేందే వసి పోరి ఉల్కదు పలకదు. ఓ సీటీ లేవే జర పొద్దెక్కింది. తోటలందరూ చూడుకో ఆకిలు ఒక్కొని ముద్దుగా ముగ్గులు వేసుకోరు శుక్రవారం పూట. నువ్వేమో పంది లెక్క వన్యవేందే పరుపు మీద. అరే ఏందత్తమ్మా పొద్దు పొద్దుగా ఎందుకు అట్లా లేపుతున్నావు? జర్సే బండుకొని నిమ్మలంగా నన్ను వసి సిగ్గులేదే నీకు? ఏ కాలమై లేపబట్టి ఆగో చూడుకో పొద్దు ఏడాకొచ్చిందో ఇప్పదాకా వంటరానే కోడల్ది ఇంట్లో. రోజు గిట్లా నిన్ను లేపి ఇక నా చేతనైతే లేదే. ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గుపోతట్టుంది. అగో అందరు అడిగిపోతురు ఏదమ్మా ముగ్గు ఏలేదు శుక్రవారం పూట నీ కూడా లేవలేదా ఇంకా అని అడుగుతారు. ఏం చెప్పుకోవాలనే? అయ్యో ముగ్గు నేనే లేచి వేయాలా, నువ్వు వేస్తే ఏమైతుంది? ఇంట్లో పని నేను చేసుకుంటా కదా, ఆకిలోకి ముగ్గు వేసేస్తా కదా. అరే నీకు బాగా నకరాలు అవుతున్నాయే, కథలు పడుతున్నావు నువ్వు. ఇయ్యాలకి నువ్వు వచ్చి 10-15 దినాలు అవుతుంది. అప్పటికించి నేనే ఆకిలుగుతున్నా, నేనే ముగ్గేస్తున్నా. ఇక నువ్వు కోడలు ఉన్నదాన్ని ఎందుకే? ఇక రోజు నేనేస్తుంటే ఇక నీకు బాగా లాడెక్కువైతుంది. ఇక నా కొడుకు చెప్తానేమో నీ కోడలికి మెల్లమెల్ల నేర్పియరాదే కదా, దాన్ని ఎందుకు తిడుతున్నావు అంటాడు. ఇక నేర్పిస్తేనే వస్తుంది కాపా, నువ్వే ఆకిలోకి నువ్వే ఎదుపా ఎట్లేసావో చూస్తా. అరే నాకు ఆకిలు రాదత్తమ్మా, ఇల్లు అంటే ఊడుస్తా కానీ ఆకిలు అంత పెద్దగా ఉంది, ఎట్లూకాలి చెప్పు? అరే ఎట్లుకుతారే ఇల్లుకి అయితే ఆకిలు ఉంగవై ఊకాలే. బయట 3-4 జాడకట్టలు ఉన్నాయి, ఆకిలుకి జాడకట్ట అలాగుంటది చూడు, అది పట్టుకొని ఉప్పు మెల్లగా అదే వస్తుంది. నేర్చుకుంటేనే వస్తుంది పని. పందిలేక వంట ఏమొస్తా చెప్పు? సరే అత్తమ్మా. అమ్మా ఏమాకిలి ఆకిలి ఊకలేక చచ్చిపోతున్నా, నడుమని గుంజుతున్నా. మా అత్తమ్మ ఎట్లుతుంది రోజు? అబ్బా ఇంకా వంగి ఊకమన్నది, వంగుతూనే చెత్త పోతుందా? అబ్బా నడుమలు పోతున్నారా బాబు. ఈ ఊరోళ్ళని చేసుకుంటే ఇదే బాధ ఉన్నట్టుంది. ఊకుడు కడుగుడు తుడుచుడు ఇదే ఉంటట్టుంది. సిటీ వాళ్ళని చేసుకుంటే మంచిగా దాడిచారు, ఇంట్లో వండుకుంటే పని మనిషి వచ్చి చేసి పెడుతుండే. ఏం బాధరా నాయన ఈ పని నేను చేసుకొని. అప్ప ఎంత ఊకినా కూడా ఊడుస్తలేదు ఈ ఆకిలి పాడుగాను. ఇంకెంతసేపు అని వంగి కళ నడుములు గుంజి పాడైతున్నాయి. ఇంకా మా అత్తమ్మ వస్తే జాడకట్ట పట్టిద్దామంటే ఇంకా వస్తలేదు. అమ్మా ఏపో నాకు నడుములు గుంజి పాడైతున్నాయి. ఎట్లు ఊపితే కూర్చొని ఊపుతా. అమ్మయ్య గిట్లా కూర్చొని ఉంటే ఎంత హాయిగా ఉందో. వసిని ఏం చేసినావు పోరి గిట్లా కూర్చున్నావు? ఆకిలు ఉప్పు అంటే గిట్లా కూర్చొని కలకబడ్డావేంది? ఏమైంది నీకు? అరే నడుములు గుంజుతూనే అత్తమ్మ, ఎంతగానో మూకాలు చెప్పు. ఆకిలి ఇంత పొడుగు ఉంది మీది. ఇక అంత దూరం నేను వంగి ఊకాలంటే నా చేతనైతే లేదు. వసిని ఏ మనిషివే నువ్వు? ఇంత ఆకిలికి భయపడుతున్నావు? మరి నేను ఒక్కదాన్ని రోజు ఎట్లా ఉక్కుతుండట్టు బిడ్డ? మరి గసంటి దాన్ని పని చేత కాని నా కొడుకుని ఎందుకు వేసుకుని బతిమాలుతానా? అరే కథ అంతా గిట్లుంటుందని తెలియదు. ఆ పని కోసము దానికోసం దీనికోసం ఆలోచించలేదు నేను. ఏదో బండిని ప్రేమించినా ఇక పెళ్లి చేసుకున్నా. ఎట్లుంటుందో నాకు తెలుసా ఇక్కడ వాతావరణము. ఓయమ్మో ఈడికి వచ్చినాక ఎక్కడిది పని చేసి చేసి నాకైతే యాస్ట్ వస్తుంది. ఇంకా అవన్నీ నాకేం తెలుసు అంటే వేందే. మరి ముందుగా పెళ్లి చేసుకున్నప్పుడు మీ ఇంటికాడ ఎట్లుంటుంది, ఏమేం పని చేయాలి అని అడగవా అన్ని? ఉత్తగా నొప్పుకొచ్చినావు అవు కానీ గీ ఆకిలు ఉక్తాను జాడకట్ట పట్టుకొచ్చినవేందే? ఈ జాడకట్టతో ఇల్లు ఉక్కొస్తారే, ఆకిలి కాదు ఊకేది. ఇంకో కొయ్యల జాడకట్ట ఉంటా చూడు, గాదాంతో నువ్వు కాళ్ళని ఆకిలి. ఓయమ్మా దూలం ఎత్తి వెళ్ళిన దుడ్డకున్న తెలివిలేదేందే నీకు? అరే మా ఇంటికాడ మా మమ్మీ దీంతోనే ఊడుస్తుంది, అందుకే నేను ఇట్లా ఊడుస్తున్నా. మీ అమ్మ గట్ల ఊడుస్తాదమ్మా? మరి మీ పట్టణంలో అయితే నున్న బండలు ఉంటాయి కాబట్టి అగోగా వ్యక్తికి జాడకట్టతో ఉక్తారాయి. మా ఆకిలి ఎట్లుంది? గిచ్చలు లేదా మన్ను ఆకిలి? ఆ మన్ను ఆకిలి దేంతోనూ కాలే, కొబ్బరి జాడకట్ట పెట్టి ముద్దుగా ఊడ్స పొంటి ఊకొస్తే చెత్త అంతా పోతుంది. ఈ జాడకట్టతో ఏమైనా పోతుంది? మరి నాకేం తెలుసు ముందుగా నువ్వు చెప్పాలి కదా. బయటకు వచ్చి గీ జాడకట్ట పట్టుకొని గిట్ల కాదు గిట్లా నూకి చూపిస్తే నాకేమో తెలుస్తుంది. నువ్వేం బయట ఉంది తీసుకొని ఉప్పు అంటే నాకేం తెలుసు? మా సిటీలో గిట్లనే ఊపుతాం కాబట్టి అందుకే గిట్లు ఊపుతున్నా. ఏ దానికన్నా తప్పు తీస్తావేందత్తమ్మా నువ్వు నన్ను?
నువ్వు చేసేటువంటి సుఖమైన పనుల అమ్మ కోడలా లేచి నిలబడి ఫస్ట్ అట్లా కూర్చోకే బద్మాష్ దానా ఊరల్లో ఎవరన్నా చూస్తే సిగ్గుపోతుంది నన్ను తిడతారు. ఏందమ్మా నీ కోడలు పట్నం కించి తెచ్చుకున్నావు ఓయమ్మో పల్ల పని చేస్తుంది పని అని అంటారు. లేచి ఆ జాడకట్ట అవతలకైపో. ఇల్లు ఊసే జాడకట్ట తెచ్చి బయట ఆకిలుక్తంటవేంది నువ్వు ఎక్కడ దానికి దొరికినవి నాకు. అరే లేవే చెప్తుంటే నీకు అర్థమైతలేవా మనిషి కాదా షోలలో ఏమైనా పెట్టుకున్నావా గింతగానం మొట్లతో అట్లనే కూర్చున్నావు పొందుగా బర్రెలాగా. ఇక మీ మామ గిట్ల వచ్చి చూసిందనుకో ఇక నాకు నీకున్నాయే తిట్లు లేస్తున్న తీయి. గట్ల నిలబడాలే ఆకిట్ల గట్ల ఊసవద్దు కోడన్లు. ఇక ముద్దుగానే ఎట్నాట్లా ఊకినావు గానీ నీ జల్లి ముగ్గు పెట్టిరా ఇంట్లకు. ఆ ముగ్గన్న వేయొచ్చా రాదా తల్లి నీకు పట్నంలో గట్ల వేయరు గిట్ల వేయరని చెప్తావా. ముగ్గెందుకు రాదత్తమ్మా నాకు ముగ్గు వేయడం వచ్చు చాక్ పీసులు లేపో వేస్తా. పోసి నీ ఎక్కడ చాక్ పీసులు ఎగ్గా బల్పాలతో నాకిట్లా ముగ్గు వేయడం వేస్తుంది. నువ్వు గమ్మత్ మాట్లాడుతున్నావు. మీ పట్నంలో అయితే బండల మీద రొయ్య తడిపేస్తారేమో అది ముద్దుగా వరుస్తారు గాని ఈ ఆకిట్ల చాక్ పీసుతో ఎట్లా వేస్తారే. ఇక వాటి నోరు మూసుకొని ముగ్గు డబ్బ తీసుకొని సప్పుడు దాకట ముద్దుగా ఆకిట్ల పెద్ద ముగ్గు వరుసు. ఏంటి ఈ పిండితోని ముగ్గు వేయాలన్నా పూసిని అది పిండి కాదే తల్లి ముగ్గు. ఈ ఊర్లల్లా పెండాకి ఇట్లా ముద్దుగా వరుస్తారే దాంతోనే చాపీట్లతో నేడే వేస్తారే. ఏమో దీంతో నాకు వేయరాదమ్మా మరి ఎట్లొస్తే అట్లా వేస్తా ఏమనద్దు మరి నువ్వు. పూసిని ఈ ముగ్గుతో ముగ్గు వేయరాదని నీకు ఎవరికైనా చెప్తే సిగ్గుపోతట్టుంది. మందిళ్ళ ఇంటి ముందర చూడిపో ఎంతెంత పెద్ద ముగ్గులు వర్షంలో కోడళ్ళు. అరే అందరు ఒక తీరు ఉంటారా వాళ్ళకి వేయొచ్చేమో మరి నాకు వేయరాదు. మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు ఒక్క పని చెప్పకుండా పెంచింది నన్ను. మీ అమ్మ బాగానే ఉంది నువ్వు బాగానే ఉన్నావు కానీ ఎట్లా వస్తే అట్లా నీకు దండమని చేస్తాయి రోజు కింద నేర్పిస్తా గానీ ఇలా ఎట్లేస్తావు అట్లా బస్సు నీ ఏం ముగ్గు ఇది గిట్లేస్తవి. ఇది ఆకిట్లేసే ముగ్గు అదే అరిసేది లేసే ముగ్గు. అరే ఏదో ఒక ముగ్గు ఏది వేస్తే ఏమైతుంది అత్తమ్మ ఏదైనా డిజైన్ అయినదా. అవ్వ ఎవరైనా చూసే సిగ్గుపోతట్టుందమ్మా. ఓయ్ స్వీటీ నువ్వేంది ఇక్కడ ఉన్నావు. అరే రాజు నువ్వేంద్రా ఇక్కడ ఉన్నావు. ఈ ఊర్లో మా పిన్ని వాళ్ళు ఉంటారు అందుకే చూద్దామని వచ్చిన. నువ్వేంది పల్లెటూరుకు వచ్చినావు. ఇక మా ఊరే నేను రీసెంట్ గా మ్యారేజ్ అయింది నాకు. ఇక మీకు ఎవ్వరు చెప్పుకోకుంటే చేసుకున్నా కానీ ఇక మనోళ్ళందరూ ఎట్లురా కలుసుకున్నావా ఒకసారైనా మనోళ్ళను. ఏడ కలుసుకుంటే టైం ఏడుంది అసలు. ఇక ఎప్పుడు ఇట్లా ఊర్లో పంట తిరుగుడే సరిపోయింది నా టైం అంతా. ఓ పెంటమ్మా ఏందమ్మా నీ కోడలు అట్లా మాట్లాడుతుంది. వచ్చి 4 రోజులు కూడా కాలే గప్పూరగంతుండి అట్లా మాట్లాడుతుంది. కాదే గీదే అంటాడు ఎవడాడు మీ చుట్టమా. మా చుట్టం కాదు పక్కం కాదే ఎవడాడు ముఖం తిరగడంతో రోడ్డు మీకు పోతుంటే మాట్లాడుతుంది. ఏ మనిషి అమ్మ నీ కోడలు గాంగి లాగేసుకుంటే ఏమైనా ముద్దు కొడుతున్నది. ఊర్లో అందరు కోడలు ఎంత ముద్దుగా చీర కట్టుకుని ఎంత ముద్దుగా తయారవుతారు. నీ కోడలేందే ఇంటి ముందట ఉన్న అందం లేదు సందం లేదు. ఏం కోడలు తెచ్చుకున్నావమ్మా నువ్వు. ఎవరికి చెప్పుకుంది నిన్న బాధ. ఇక నా కొడుకు అంటావా ఏమనంటే నా మీదే ఊరు కురుక కొట్టొస్తాడు. ఇక అంతో ఏం చెప్పుకోలేను నేను. ఏమో అమ్మ నీ కొడుకుకే ముద్దుగుంది ఈ కథ. అదో గది ముగ్గు ఆకిట్లేమన్నా అందం సందం ఉంది ఆ ముగ్గు పాడుగాను. నీ కోడలే వేసిందా అమ్మ. అది వేసిందిరా ఇగో గట్ల వస్తుంది పట్నం వాళ్ళకు. ఇక పట్నం దాన్ని ఎందుకు తెచ్చుకుంటావు నా కొడుకు. ఇక నేను బాధ అవుతుంది నాకు కానీ ఎవరికి ఉండదు అమ్మకి ఇసంటి కోడళ్ళు. ఏం పని చేస్తారా చెల్లి పొద్దున్న లేచి నుంచి పనుకునే దాకా నేనే చేసి పెట్టాలి సాకిరీలకు. పెళ్లి కాక ముందుకు చేసి పెట్టినా పెళ్లి అయినాక చేస్తున్నా. ఇంకెన్ని రోజులు నాకు ఈ బాధ చేత పాడుగాను నాకన్నా సావస్తలే చెల్లి. ఏంటి అమ్మకి అంతగానం బాధపడుతున్నావు. 2 రొప్పు గట్టిగా కూతే ఎందుకు రాదో చూస్తా నేను. ఇసంటి వీటికి బెదిరిస్తేనే ఇంటారక్క. అవసరం దీన్ని బెదిరియాలి. ఓయ్ స్వీటీ ఓ పోరి స్వీటీ ఏ కాలమాయి ముచ్చట పెట్టబట్టి ఏం మాట్లాడుతుర్రే. ఎవడే గబక్క పోరుతో మాట్లాడుతున్నావు ముక్క నిలవడంతో మాట్లాడతావేంటి. అరే ఏందత్తమ్మా మా ఇంటి పక్కన ఉంటాడు మా కాలనీలు ఉంటాడు ఈయనతో మాట్లాడతా ఎవరితో మాట్లాడే తప్పే తల్లి నీకు. అబ్బా ఈ ఊర్లలోకి ఎందుకు వచ్చిందో ఈ ఊర్లో ఎందుకు వేసుకున్నానో ఏం కథను. ఆగు జరుండు ఏమన్నా కష్టమేందో ఇక నా కొడుకు రాని నీలాగని చేపిస్తావు. ఇగో ఇదే నువ్వు మన వీడియో నచ్చితే లైక్ చేయరు షేర్ చేయరు. వీడియో ఎట్లుందో కూడా కింద కామెంట్ చేయరు. ఇంకా పార్ట్ 3 కావాలంటే కూడా కింద కామెంట్ చేయరు. రేపు మీకోసం తీసుకొస్తాం సరేనా. మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్. ఇక రేపు మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం సరేనా. బాయ్ బాయ్ అందరికి.